Hello Andy, I'm Dr. Harika, ophthalmologist from All India Institute of Medical Sciences, New Delhi. I'm specialized in eye plastic surgery, ocular oncology and facial aesthetic. So I am available with all these services at Eye Focus Eye Hospital, Vijayawada. ఈ రోజు మనం వీడియోలో ఎక్సెస్ గా ఐ బ్లింక్ అవుతుంటే ఆ కండిషన్ ఏమంటారు, దానికి ట్రీట్మెంట్ ఆప్షన్స్ గురించి తెలుసుకుందామండి. సో కొంతమందికి వాళ్ళ ప్రమేయం లేకుండా కళ్ళు అనేవి ఎక్కువగా కొట్టుకుంటూ ఉంటాయి. సో ఇవేంటంటే ఇలా ఐ కొట్టుకోవడం అనేది కొన్ని జనరల్ కాజెస్ వల్ల చూస్తూ ఉంటాము, కొన్ని డిసీజ్ కాజెస్ వల్ల కూడా మనం చూస్తూ ఉంటాం. ఒక్కోసారి కొంతమందికి ఎక్కువ డ్రైనెస్ ఉందనుకోండి, వాళ్ళకి సాధారణంగా అంటే కొంచెం ఆ బ్లింకింగ్ అనేది కొంచెం ఇష్యూగా ఉంటుంది. అవి నార్మల్ కాజెస్. అలా కాకుండా ఐ ఎప్పుడూ బ్లింక్ అవుతూ ఉంటుంది, లేదా కళ్ళు మూసుకుని తెరవడానికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, కొంత టైం పడుతుంది, అలా టైం పడుతుంది అనుకుంటే ఆ కండిషన్ ని బ్లెఫరోస్పాజం అనేసి అంటారండి. సో ఇవేంటంటే వాళ్ళకి ఎప్పుడు కంటి చుట్టూతా అనేది ఆ మజిల్స్ అనేవి ఇలా కొట్టుకుంటూ ఉంటాయి. అలా కాకుండా ఇలా కళ్ళు మూసుకున్నారు అంటే వాళ్ళకి తెరవడానికి ఫ్యూ సెకండ్స్ పడుతుంది. ఇది రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి చాలా డేంజరస్ అండి. సో ఆ వింక్ ఆఫ్ బ్లింక్ లో ఏదైనా అయ్యే అవకాశం ఉంటుంది. సో చాలా డేంజరస్. సో ఈ కండిషన్ కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏంటి? యూజువల్గా ఈ కండిషన్ ని మనం బాట్యులినం టాక్సిన్ ద్వారా మనం ట్రీట్ చేసుకుంటాం. సో క్యూర్ అని ఎందుకు అనట్లేదు అంటే దిస్ ఇస్ టెంపరీ. సో మనం ఆ ఇంజెక్షన్స్ ఇచ్చాము అంటే అవి వాళ్ళకి యావరేజ్గా 4 to 6 months వాళ్ళకి పనిచేస్తూ ఉంటాయి. చాలా కంఫర్టబుల్గా ఉంటారు. సో వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో 4 to 6 months మధ్యలో వాళ్ళకి ఆ ఎఫెక్ట్ అనేది వీన్ అయిపోతూ ఉండడం వాళ్ళే గమనిస్తూ ఉంటారు. అంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఇంజెక్షన్స్ తీసుకోవాల్సిన టైం వస్తుంది అనేసి వాళ్ళకే అర్థమైపోతూ ఉంటుంది. సో ఈ 4 to 6 months ఎందుకు అంటే మనం ఇచ్చే ఈ ఇంజెక్షన్ వాళ్ళకి వాళ్ళ బాడీ అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి ఆ డ్రగ్ అనేది మెటబలైజ్ అయిపోతూ ఉంటుంది. సో ఆ శరీర తత్వాన్ని బట్టి ఆ డ్రగ్ వాళ్ళకి 4 to 6 months వరకు ఉంటుంది. కొంతమందికి ఈ ఇంజెక్షన్ సరిగ్గా పనిచేయవు. అంటే ఒకసారి తీసుకున్నారు, రెండోసారి తీసుకున్నారు, ఆ ఇంజెక్షన్ ఎఫెక్ట్ అంతగా రావట్లేదు, లేదా ముందు బాగానే ఎఫెక్ట్ వచ్చింది తర్వాత రావట్లేదు. సో ఇలాంటి వాళ్ళకి కొన్ని వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటంటే ఆ చుట్టూతా ఉండే ఆ మజిల్ ఫైబర్స్ ని కొన్ని మనం తొలగించుకోవడం వల్ల ఒక స్పెషలైజ్డ్ సర్జరీ ద్వారా ఈ కండిషన్ ని మనం క్యూర్ చేసుకునే అవకాశం ఉంటుంది.